స్టూడెంట్ యూనియన్స్ అందరం కలిసి స్టూడెంట్స్ క్యాంటీన్ నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు లాంగ్ మార్చ్ చేసుకొని వెళ్ళినాము. అక్కడ వెళ్ళిన తర్వాత మేము పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం, స్లోగన్స్ ఇస్తున్నాం. అక్కడ ఉన్న పోలీసులు సడన్గా మీకు ఇక్కడ పర్మిషన్ లేదంటూ స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసిరు. అమ్మాయిలు అబ్బాయిలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టినారు అందరినీ. మా ప్రొటెస్ట్ మేము పీస్ఫుల్గా చేస్తున్నాం. వాళ్ళకేం హక్కు ఉందని మమ్మల్ని కొట్టడానికి? మేమేం రౌడీలం కాదు కదా, స్టూడెంట్స్మే కదా, అట్లా ఎట్లా కొట్టడానికి ఉంది వాళ్ళకి అని అదే చెప్తాను. చూడలేదు. నేను క్యాంపస్కి వచ్చిన 5 సంవత్సరాల నుంచి లాఠీ చార్జీలు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. తెలంగాణ స్టేట్ పోలీస్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మీద ఇట్లా లాఠీ చార్జ్ చేయడం, కొట్టడం ఇట్లాంటివి ఏమి ఉండవు. అసలు వాళ్ళకి పోలీసులకు అలో ఉండేది కాదు ముందు. ఇప్పుడు కొన్ని వందల సంఖ్యలో పోలీసులు అందరూ వచ్చి అక్కడ స్టూడెంట్స్ మీద పడి కొట్టడం అనేది చాలా దారుణంగా ఉంది ఆడ సిచ్యువేషన్. మా ల్యాండ్ మాకు కావాలని చేస్తున్నాం. ఇక్కడ మ్యాటర్ ల్యాండ్ 1974 నుంచి 2004 వరకు అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది, ఇచ్చింది. 2004లో ఈ భూమి అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి పోయింది. అప్పుడున్న చంద్రబాబు నాయుడు హయాంలో ఈ భూమి అనేది స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం సో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు దాని తర్వాత మన రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తే మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తారు అని వాళ్ళు కోర్టులో కేసేసి వెళ్ళినప్పుడు కోర్టు ఏం చేసింది అంటే, ఇప్పుడు కేసు వేసిన తర్వాత ఇప్పుడు ఈ భూమి అనేది ఎవరి పేరు మీద ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ కట్టుకోవడం కోసం స్టేట్ ఇచ్చింది 1974లో. 2004 ముందు వరకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ దానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చేసింది, ఈ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పింది. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని సెంట్రల్ యూనివర్సిటీకి మళ్ళీ అప్పచెప్పాలి కదా. అది చేయకుండా ఇది మాది అని చెప్పేసి వాళ్ళే ఉంచుకోవడం అనేది దారుణమైన విషయం. అక్కడ భూమి గురించి అనేదే కాదు ఇష్యూ, అక్కడ ఎంత బయోడైవర్సిటీ ఉంది, ఎన్ని జంతువులు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చేస్తామని రాష్ట్ర జంతువుని చంపేసి అభివృద్ధి చేయాలా? ఇప్పుడు ఓకే ఉపాధి అనేది పునాదుల మీద వేయాలి, జంతువుల సమాధుల మీద కాదు. సో అన్ని జంతువుల్ని కాపాడాలి అని అవి కూడా మనలాగానే కదా. వాటి షెల్టర్ని కోల్పోతే ఎక్కడ పోతాయి? రోడ్డు మీద తిరగాల వచ్చి. ఇక్కడ హైదరాబాద్లో జంతువులు ఉన్నాయో, గుంటనక్కలు ఉన్నాయా, జింకలు ఉన్నాయా, నెమలులు ఉన్నాయా, వచ్చి చూస్తే తెలుస్తుంది. అక్కడ ఎక్కడో ఉండి మాట్లాడితే ఎట్లా తెలుస్తుంది? మేము పొద్దుగాల సాయంత్రం తిరుగుతూనే ఉంటాం కదా. మా హాస్టల్లో కాడికి వస్తాయి, అవి రోడ్డు మీద తిరుగుతుంటాయి. మస్తు సార్లు చూసినాం మేము, జింకలను చూసినాం, నెమలను చూసినాం, పైతాన్లు కూడా ఉన్నాయి ఆడ. కావాలంటే ఏమైనా డౌట్ ఉంటే వచ్చి చూడమనండి, వద్దనట్లేదు కదా. మీరు మీడియా రండి, పోలీసులు రండి. ఆయనకి అందుకే 400 ఎకరాలు పోయిందా? అప్పుడు ఫుట్బాల్ ఆడడానికి వచ్చిందా, 400 ఎకరాలు చూడడానికి వచ్చిందా మాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి చూడమనండి, ఉన్నాయో తెలుస్తాయి కదా. మేమైతే అబద్ధం చెప్పాం కదా. మాకేం అవసరం, ఇదేమన్నా మా సొంత భూమియా? తర్వాత భావితరాలకి ఉపయోగపడాలనే కదా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నాశనం చేస్తే ఏమొస్తుంది? మన డెవలప్మెంట్ అనేది ఎడ్యుకేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఎందుకు చదువుకుంటున్నారు? ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఉంది అని. అట్లాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంతా నాశనం చేస్తే స్టూడెంట్స్ అందరూ ఏమైపోవాలి? మా చదువులు ఏమైపోవాలి? మేము ఆడ చెరువుల పక్కన కూర్చొని చదువుకుంటాం, చెట్టు కింద కూర్చొని చదువుకుంటాం, ఆ కొండలు ఎక్కుంటూ ట్రెక్కింగ్ చేస్తాం. అదంతా మా మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నాశనం చేస్తే మేము అందరం ఏడపోవాలి? అవును, ఆయన ఎందుకు పట్టించుకుంటలేడో మాకు అర్థమైతలేదు. ఇంత పెద్ద ఎత్తున ప్రొటెస్ట్లు అవుతున్నాయి, నేషనల్ స్థాయిలో గుర్తింపు వస్తుంది. వేరే ఇప్పుడు మన రేణు దేశాయ్ గారు రెస్పాండ్ అయినారు, రష్మి గారు రెస్పాండ్ అయినారు, ఇట్లా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. మన సీఎం గారు ఎందుకు రెస్పాండ్ అవుతలేరో మాకు అర్థమైతలేదు. వాళ్ళు ల్యాండ్ సర్వే ఏం జరగలేదు అని ఒక నోటీస్ అయితే ఇచ్చినారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం అనేది ఏదీ లేదు ఇంతవరకు. మా ఫ్యాకల్టీ మాకు సపోర్టివ్గా వచ్చి వాళ్ళు కూడా ప్రొటెస్ట్లో జాయిన్ అయినారు. వాళ్ళు కూడా మాతో పాటు సపోర్టివ్గా ఉన్నారు. నేను ఇక్కడ పిహెచ్డి ఎడ్యుకేషన్ చేస్తున్నాను. సిచ్యువేషన్ చాలా భయానకరంగా ఉంది. పొద్దున కూడా ఈరోజు లాఠీ చార్జ్ చేసిర్రు. ప్రశాంతంగా మేము మా నిరసన వ్యక్తం చేయడానికి పోతే అనవసరంగా మా మీద లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నామన్నా, ఒక ఫుట్బాల్ మ్యాచ్ ప్రాక్టీస్కి వచ్చి 400 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోవాలనుకుంటే మరి ఈ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏమైపోవాలా? ఇక్కడ ఎంతో మంది, ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి ల్యాండ్, ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ల్యాండ్ కాదు. సిచ్యువేషన్ ఘోరంగా ఉందన్న. ఈరోజు పొద్దున్న అంటే స్టూడెంట్స్ మరియు ప్రొఫెసర్లు అందరూ కలిసి ర్యాలీ తీయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం అని లోపల ఉంటుంది. అక్కడ నుంచి మా ఈస్ట్ క్యాంపస్, ఇప్పుడు ఏదైతే 400 ఎకరాల ఇష్యూ నడుస్తుందో ఆ క్యాంపస్ వరకు
ర్యాలీ తీద్దామని పొద్దున్నైతే అనౌన్స్ చేశాము. ఆ ర్యాలీని మార్నింగ్ 10:30 ఆ సమయంలో వెళ్తుండగా దారి మధ్యలోనే ఆ బ్యారిగేడ్స్ పెట్టి అడ్డుకోవడం జరిగింది మన తెలంగాణ పోలీసులు. ఇది ఏంది, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, మా డిపార్ట్మెంట్ సైడ్ మా స్థలాల్లోకి మమ్మల్ని పోనివ్వరా, అక్కడ ఏం జరుగుతుందో చూడనివ్వకుండా అక్కడే ఆపడం జరిగింది. అయితే ఇదేంటని స్టూడెంట్స్ కొద్దిగా అడగడం వల్ల పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలు చూడకుండా అబ్బాయిలు చూడకుండా దాని మీద లాఠీ చార్జ్ చేశారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మీకు కావాలంటే పంపిస్తాం. అసలు మీ ల్యాండ్ మీదే కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఈ ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో లైక్ మీకు దాని హిస్టరీ చెప్తాను. 1974లో ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక యాక్ట్ ద్వారా యునైటెడ్ ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఈ స్టేట్ యూనివర్సిటీ, ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ 6 పాయింట్ ఫార్ములాలో ఇవ్వడం జరిగింది. దాంట్లో 2300 ఎకర్స్ అనేది ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆ 2300 ఎకర్లో ఏ విధమైన వేరే ఏం ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్పస్ కోసమే ఈ స్థలాన్ని వాడాలి. అలా ఆ టైంలో 2004లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు యూనివర్సిటీ దగ్గర నుంచి 400 ఎకర్స్ తీసుకొని ఐఎంజీ భారత అకాడమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లకు అప్పగించారు. ఏంది, స్పోర్ట్స్ డెవలప్మెంట్, మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉండాలి ఈ స్టేట్లో అన్నట్లు ఆ 400 ఎకర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అప్పుడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కాబట్టి ఇచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వెళ్ళిపోయి రాజశేఖర్ గారి గవర్నమెంట్ రావడం జరిగింది. రాజశేఖర్ గారి గవర్నమెంట్ దాన్ని ఆపేసింది. ఆ పనులు ఏవైతే ఉన్నాయో ఆపేయడం వల్ల ఐఎంజీ భారత వాళ్ళు కోర్టులో కేసు వేశారు. ఈ భూములు మావి, మీరు ఎందుకు ఆపేస్తారని వాళ్ళు కేసు వేయడం వల్ల ఆ కేసు ఎప్పుడు 2004 నుంచి ఇప్పుడు దాకా నడుచుకుంటూ వచ్చి లైక్ 2024లో జడ్జిమెంట్ కోర్టు నుంచి జడ్జిమెంట్ ఏమని వచ్చిందంటే ఐఎంజీ భారతది ఈ 400 ఎకర్స్ కావు అని చెప్పారు. ఆ కావు అన్నప్పుడు ఆ ల్యాండ్ తిరిగి యూనివర్సిటీకి ఇవ్వాలా, స్టేట్ ఉంచుకోవాలా? అలా తిరిగి యూనివర్సిటీకి ఇవ్వకుండా స్టేట్ ఉంచుకొని ఇప్పుడు మేము ఐటీ కారిడార్ పెడుతున్నాము, ఇది పెడుతున్నామని పచ్చని చెట్లున్న లైక్ లేక్స్, రాక్ ఫార్మేషన్స్, బిలియన్స్ ఇయర్ అగో రాక్ ఫార్మేషన్స్ మీకు కనిపిస్తాయి. మష్రూమ్ రాక్స్ అని, పీకాక్ లేక్, బఫెలో లేక్ అని, అక్కడ చాలా ఈకోసిస్టమ్ బాగుంటుంది. అలా ఉన్న స్థలాన్ని ఇప్పుడు వాళ్ళు తీసుకొని ఐటీ కారిడార్లు అవి ఇవి కడతామని చెప్తున్నారు. దీనివల్ల లైక్ అక్కడ కన్స్ట్రక్షన్స్ అవి ఇవి నడవడం వల్ల అక్కడున్న జింకలు, నెమళ్ళు ఇటు మా హాస్టల్ సైడ్లు, రోడ్ ఆఫ్ సైడ్లు వచ్చి ఆ కుక్కలు అయితే ఏదైతే ఉంటాయో అవి జింకలను వేటాడడం జరుగుతుంది. దీనివల్ల జింకలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే మంత్రి శ్రీరాబాబు గారు మాట్లాడుతూ మీరు పైసలు ఇస్తేనే ఇలాంటి ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. పైసలు ఎవరు కావాలి? నా స్టూడెంట్స్ మేమేదో ఇది ఆ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, మాకు తెలియదా? మేము ఇక్కడ 3-4 ఏళ్ళ నుంచి లోపలే యూనివర్సిటీలో ఉండేటోళ్ళం, మాకు తెలియదా ఇక్కడ ఎంత పచ్చగా ఉంది, ఎంత వాతావరణం బాగుందో? ఇప్పుడు అది లేకపోతే ఎట్లా? మేము లైక్ హాలిడేస్ వస్తే బయట ఎక్కడో తిరిగితే ఎండలో ఎందుకని మంచిగా అక్కడ స్థలాల దగ్గర వెళ్తాం. ఇగో పొద్దున్న లాఠీ చార్జ్ జరిగింది చూడండి. ఎక్కడైనా ఇక్కడ కొట్టారు. ఇంకేమైనా జరిగితే, ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు? అమ్మాయిల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇది ఎక్కడి గవర్నమెంట్? ప్రజల పాలన అంటున్నారు. ప్రజల పాలన ఇది? గుండాల పాలన అంటున్నాం మేము. Yes. हम लोग प्रोटेस्ट करने गए थे वहाँ पे अपने कैंपस को बचाने के लिए. हम लोगों के ऊपर लाठीचार्ज हुई और यहाँ पे मैं बहुत चोट लग गई है, यहाँ पे दर्द कर रहा है. अभी मैं हेल्थ सेंटर जा रहा हूँ और यहाँ पे भी मेरे को चोट लगा है, कल मेरे को लगा है, और बहुत प्रॉब्लम हो रही है, मैं नहीं बोल सकता हूँ.